హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం ఓట్స్ కిచిడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇద్దండి. వెజిటేబుల్స్ క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాబేజీ, బీన్స్, ఉల్లగడ్డ, క్యారెట్ అండ్ మెయిన్ ఓట్స్. ఇప్పుడు ఓట్స్ కిచిడి ఎలా చేయాలో చూసేద్దాం. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఆవాలు చిట్పట్టన్న తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, ఆనియన్స్, ఈ మూడు ఫ్రై చేస్తాను. ఇప్పుడైతే ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు క్యారెట్, బీన్స్, ఆలు అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలబెట్టుకొని ఒక 2 minutes మూత పెట్టి ఇప్పుడు మధ్యలో ఒకసారి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే ఇవి కూడా ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో అయితే మనం ముందుగా చూపించిన ఓట్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేసిన ఓట్స్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఒక 1 minute to 1/2 minute దాకా ఇలా వీటిని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో కొంచెం వాటరు చిలకరించుకుందామండి. మరి ఎక్కువ వాటర్ వేస్తే బంకగా ఉంటుంది కదా, అలా లేకుండా ఇలా చిలకరించుకొని కలబెట్టుకొని మూత పెట్టుకున్నాం అన్నమాట. చూడండి, ఇలా చల్లేసుకొని కలబెట్టేస్తాం కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకున్నాం. అంతే, 1 minute. చూడండి, ఇప్పుడైతే ఒక 1 minute అలా వదిలేసామన్నమాట. మళ్ళీ ఒకసారి కలబెట్టుకున్నాం. ఆయిల్ తక్కువ, ఇది డైట్ ఫుడ్ కదండి, ఆయిల్ తక్కువ వేసాను. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇదైతే కుక్ అయిపోయిందండి. ఇంతే, దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, టేస్టీ ఓట్స్ కిచిడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.